ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు ఫ్లవర్ స్టిచ్ ఫుట్ యొక్క 10 ముఖ్యమైన అంశాలు అయితే చెప్తానండి. అంటే సెట్టింగ్స్ అన్నమాట. ఆ సెట్టింగ్స్ మీరు పెట్టుకున్నట్లయితే కనుక మీరు అవి ఒక్కసారి జాగ్రత్తగా చూసి నేర్చుకోవాలి. నేర్చుకున్నట్లయితే మీకు ఈ ఫ్లవర్ స్టిచ్తో మనకి ఎలాంటి ఫ్లవర్స్ అయితే వేసుకోవచ్చో, అలాగే దాన్ని ఎంత సులభంగా వాడుకోవచ్చో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఆ సెట్టింగ్స్ నేర్చుకోవడం వల్ల మీకు ఈ ఫ్లవర్స్ వేసుకోవడం చాలా సులువు అవుతుందండి. ఈ వీడియోలో చాలా సులభంగా ఆ 10 సెట్టింగ్స్ చూపిస్తానండి. అలాగే ఫ్లవర్ స్టిచ్ ఫుట్ ఎలా ఉంటుందో కూడా ఈ వీడియోలో చూడండి. మీరు దాంతో ఏమేమి వేసుకోవచ్చో ఈ వీడియోలో చక్కగా నేను చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఫ్లవర్ స్టిచ్ ఫుట్ అండి. ఇది మనం మెషిన్కి పెట్టుకొని మనం చక్కగా ఇలాంటి ఫ్లవర్స్ డిజైన్ అయితే చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను చూడండి. దీన్ని మనం తెప్పించుకున్నప్పుడు అండి ఇలాంటి అట్టపెట్టలో అయితే ఇస్తారు వాళ్ళు. అది చాలా డెలికేట్గా ఉంటుంది. చక్కగా మనం ఇలాంటి గట్టిగా ఉండే అట్టపెట్ట చూసుకొని అందులో పెట్టుకుంటే అండి, మనం పని అయిపోగానే అందులో పెట్టేసుకుంటే అది చాలా డెలికేట్ అండి. ఈ ఫుట్ అనేది ఇరుగుపోకుండా ఉంటుంది. ఇలా ఫ్రెండ్స్, మనం దీన్ని వాడుకున్నప్పుడు చక్కగా చాలా జాగ్రత్తగా వాడుకోవాలండి. ఎందుకంటే చాలా డెలికేట్గా ఉంది. ఇది పైనంతా స్టీల్తో ఇచ్చారండి. ఈ చక్రం అయితే ప్లాస్టిక్ వచ్చింది. చూడండి, దీనికోసం ఈ పేపర్లు అయితే కొంచెం రాసి ఉన్నాయి, ఇలాంటి ఫ్లవర్స్ వేసుకోవచ్చని. ఫ్రెండ్స్, ఈ ఫ్లవర్ స్టిచ్ ఫుట్ యొక్క 10 సెట్టింగ్స్ అయితే చెప్తానని చెప్పాను కదండి. ఫస్ట్ వచ్చేసండి మనకి ఈ ప్రెజర్ ఫుట్ అయితే తీసేసుకోవాలి. నార్మల్ ప్రెజర్ ఫుట్ ఉంది కదా, దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకోండి. నెంబర్ 2 వచ్చేసండి ఇక్కడ ఫీడ్ డాగ్ అని ఉంటుంది. ఈ లోపలికి పెట్టుకోవాలి. అంటే పైన ముళ్ళు ఉన్నాయి కదా, ఈ లోపలికి వెళ్ళిపోతాయి. ఈ చిన్న సెట్టింగ్ ఈ లోపలైతే చేసుకోవాలండి. చూడండి, ఇలా వేసుకోవాలి. మీకు ముందు వీడియోస్లో కూడా నేను ఎంబ్రాయిడింగ్ చేసినప్పుడు ఈ సెట్టింగ్ అయితే చూపించాను మీకు. నార్మల్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈ చిన్నది ఆ సైడ్కి ఉంటుందండి. దాన్ని మనం కిందకు నొక్కి ఈ సైడ్కి లాక్కుంటే మనకి ఎంబ్రాయిడింగ్ చేసుకోవడానికి ఈ ఫీడ్ డాగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుందండి. మనం ఎంబ్రాయిడింగ్ చేసుకున్నప్పుడు ఇది అడ్డు రాకుండా ఉంటుంది. నెంబర్ 3 వచ్చేసండి ఇక్కడ మనం ఈ బేస్ అయితే తీసేసుకోవాలి, పక్కన పెట్టేసుకోండి. నెంబర్ 4 వచ్చేసండి మనకి ఈ ఫ్లవర్ స్టిచ్ ఫుట్ ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తానండి. ఇక్కడ చూడండి, ఈ పైన కొమ్ములా ఉంది కదా, దాన్ని మనం ఈ స్క్రూ పైకి వచ్చేలాగా బిగించుకోవాలండి మనం పెట్టుకునేటప్పుడు. చూడండి, మీకు చాలా వివరంగా అయితే నేను ఇందులో చూపిస్తాను. అలా పైకి రావాలన్నమాట. మనం ఈ ఫుట్ పెట్టుకున్నప్పుడు అండి బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి తీసుకురావాలి. ఈ సైడ్ స్క్రూ ఉంటుంది, దాన్ని లూజ్ చేసుకొని ఇక్కడ ఇలా మధ్యకి ఖాళీ ఉంటుందండి, ఆ ఖాళీలోకి అలా పెట్టుకొని చక్కగా బిగించుకోవాలి. బిగించుకున్నప్పుడు కూడా మనం పైకి పెట్టాలండి. ఈ ఫుట్ని పైకి పెట్టి చక్కగా బిగించుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్లు బిగించేసుకోండి. ఇక్కడ స్క్రూ పెట్టుకొని ఒక్కసారి టైట్ చేసుకోండి. చూడండి, రెడీ అయిపోయింది కదా. నెంబర్ 5 అండి, ఈ ఫ్లవర్ స్టిచ్కి ఇక్కడ మనకి ఇలా మైనస్ ప్లస్ ఉంటాయండి. అంటే మనం సైజు పెంచుకోవచ్చు, అలాగే తగ్గించుకోవచ్చు అండి. ఇక్కడ స్క్రూ ఉంటుంది, దానికి ఆ స్క్రూ మనం వదులుగా చేసుకొని, అంటే స్క్రూ లూజ్ చేసుకొని ఈ సెట్టింగ్ అనేది జరుపుకోవాలండి. ఇక్కడ చూడండి ఎలా జరుపుతున్నాను, ఇలా లూజ్ అవుతుంది. మళ్ళీ మనం జరుపుకున్న తర్వాత ఏం కావాలో పెట్టుకొని నెంబరు మళ్ళీ స్క్రూ అయితే బిగించేసుకోవాలి. ఇక్కడ 3 నెంబర్స్ అయితే ఉంటాయండి, 3 ఒకట్లు గీసుంటాయి 1లో. అలా సైజు అనమాట. మైనస్ ఉన్న వైపు అయితే మనకి చిన్న సైజు వస్తుందండి, ప్లస్ ఉన్న వైపు పెద్ద సైజు వస్తాయి. అలా 3 సైజులు అయితే ఇక్కడ ఉండడం జరిగింది. చూడండి, ఇక్కడ నేను సెంటర్కి పెట్టుకొని బిగించేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇదైతే నెంబర్ 6 అండి. ఇదైతే మనం కుట్లు వేసుకున్న తర్వాత కుట్ని లాక్ చేయడానికి దాన్ని యూజ్ చేస్తామండి. నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను మీకు. నెంబర్ 7 వచ్చేసండి ఇక్కడ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ పైకి అయితే హ్యాండిల్ రావాలండి. నేను స్టిచ్కున్న హ్యాండిల్ని ఈ పైకి పెట్టమని చెప్పాను కదండి, అలా పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఈ స్క్రూ అనేది మనం స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు లూజ్ అయిపోతూ ఉంటుందండి, అది మనం చూసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో స్క్రూ బిగించుకుంటూ ఉండాలి. అలాగే బాబిన్లో దారం అయితే ఇక్కడ నేను వైట్ పెట్టానండి.
మీరు సిల్క్ దారాలన్నా యూస్ చేయొచ్చు, ఇలా కాటన్ థ్రెడ్స్ అన్నా యూస్ చేయొచ్చండి. ఇది కాటన్లోనే కొంచెం మెరుపున్న దారం ఇది. నేను ఈ థ్రెడ్ అయితే వాడుతున్నానండి. ఇక్కడ మనం థ్రెడ్ టెన్షన్ వచ్చేసి నేను 0కి 1కి మిడిల్ పెట్టాను. అలాగే సెలెక్టర్ వచ్చేసి C పెట్టుకున్నానండి. లెంత్ వచ్చేసి 0కి 1కి మిడిల్ పెట్టానండి. చూడండి మీకు కుట్టు చూపిస్తాను. నెంబర్ 8 వచ్చేసండి మనం ఇలా దారం ఎక్కించుకున్న తర్వాత ఆ దారాన్ని ఇలా మనం సూదిలోంచి బయటికి తీసి ఇలా పట్టుకోవాలండి. పట్టుకొని 2 కుట్లు వేసిన తర్వాత ఆ దారాన్ని కట్ చేయాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ కంటిన్యూ చేయాలండి. ఈ ఫ్లవర్ స్టిచ్కి అండి మనకి ఈ ఫుట్ అనేది అక్కడే ఉంటుందండి. క్లాత్ అనేది రౌండ్గా తిరుగుతుంది. చూడండి ఇలా అది తిరుగుతూ ఉంటుంది. దానికి మనం లైట్గా హెల్ప్ చేస్తే సరిపోతుందండి. అంటే మన క్లాత్ అనేది నలిగిపోకుండా చూసుకుంటూ అలా చక్కగా తిప్పుకోవాలి. అది తిరగడం అనేది అదే తిరుగుతుంది. నెంబర్ 9 వచ్చేసండి ఇక్కడ లాక్ ఉంది కదా, దాన్ని మనం ఇలా ఎత్తి పట్టుకుంటే చక్కగా అది కుట్టు అనేది లాక్ అడిపోతుందండి. 2 కుట్లు వేసుకోవాలి. అది అలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి బయటికి తీసుకోవచ్చు క్లాత్ని. ఈ కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కుడుతున్నప్పుడు అండి ఈ స్క్రూ లూజ్ అయ్యి సూది కూడా ఊడిపోవడం జరుగుతుందండి. మీరేం కంగారు పడక్కర్లేదు. మధ్యలో మనం స్క్రూ బిగించుకుంటూ ఉంటే ఆ ప్రమాదం అయితే జరగదు. అలాగే ఇక్కడ మనం కుట్టుకున్నప్పుడు ఈ ప్రెజర్ పుట్టిన అనేది కిందకి పెట్టుకోవాలి. ఇలా రకరకాలుగా మనకి సైజులు వస్తాయండి. అంటే ఇక్కడ 3 సైజులు ఉన్నాయి. ఆ 3 సైజుల్లోని మనం ఇలాగా ఫ్లవర్స్ అయితే వేసుకోవచ్చు. నేను ఇక్కడ డబుల్ స్టిచ్చింగ్ వేస్తున్నానండి. అంటే ఒక లైన్ అయిపోగానే ఇంకొక లైన్ దాని మీద వేశాను. అందుకు మనకి డార్క్గా కనబడుతుంది. మీరు మీ క్రియేటివిటీని ఉపయోగించి చక్కగా ఇలా అందంగా మలుచుకోవచ్చండి. ఇక్కడ ప్యాటర్న్ కూడా ఇలా చక్కగా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. రకరకాల డిజైన్స్ అయితే వస్తాయి. క్లాత్ని ఇలా మడతలు పడకుండా జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి. మీరు ప్యాటర్న్ సెలెక్ట్ చేసిన తర్వాత కూడా మనం ఒకసారి చేత్తో వీల్ తిప్పుకొని ఆ సూది ఎక్కడ పడుతుందో చూసుకోవాలండి. అలాంటప్పుడైతే మనకి సూది ఇరిగిపోకుండా ఉంటుంది. ఇలా వీల్ తోటి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మనం ఇలా లాక్ చేసుకున్న తర్వాత ఈ బయటికి తీసుకోవాలండి. ఇలాగా చూడండి బాగా వచ్చింది కదా. ఇలా రకరకాలుగా అయితే మనం కుట్టుకోవచ్చు. మీకు ఇక్కడ అన్ని రకాలు నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ఇలా సెంటర్కి పెట్టుకుంటున్నానండి. స్క్రూ అనేది లూజ్ చేసుకొని దీన్ని ఇలా కదుపుకోవాలి. కొంచెం జరుగుతుంది. మనకి ఏ సైజులో కావాలితే ఆ సైజు పెట్టుకోవచ్చండి. ఇక్కడైతే నేను స్మాల్ సైజ్ అయితే పెట్టుకున్నాను. థ్రెడ్ టెన్షన్ అయితే 1కి 0కి మిడిల్, అలాగే సెలెక్టర్ వచ్చేసి G అండి. అలాగే లెంత్ వచ్చేసి SS పెట్టుకున్నానండి. SSలో ఒక డిజైన్ అయితే వేస్తున్నాను ఇక్కడ. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత హ్యాండిల్ని మనం కొంచెం ఇలా పైకి పెట్టుకొని లాక్ చేసుకోవడమేనండి కుట్ని. చూడండి చిన్న సైజ్ అని చెప్పాను కదా, ఇలా వస్తాయి. ఇందులోనే రకరకాలు వస్తాయండి. మనం ప్యాటర్న్ మార్చుకోవడం బట్టి ఉంటుంది. నేను ఇక్కడ మిడిల్లో పెట్టి చూపిస్తున్నాను మీకు. ఒక్కొక్కసారి ఈ చక్రం కూడా ఊడి ప్రమాదం ఉందండి. మీరు జాగ్రత్తగా అది టైట్గా ఉందో లేదో చూసుకుంటూ ఉండాలి. చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్యలో. ఒకవేళ ఆ పైన స్టీల్ది అనేది పైకి వస్తుందండి ఓడడానికి రెడీగా. దాన్ని మళ్ళీ మీరు దాన్ని ఇలాగా బటన్ లాగా ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది లోపలికి. చూడండి ఇలా రకరకాలుగా అయితే వస్తాయి. మనం ఇందులోనే డబల్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 3వ నెంబర్ పెట్టానండి. అంటే 1లు ఉన్నాయి కదా, 3 1s ఉన్నాయి. 3వది పెట్టాను, అంటే కొంచెం పెద్దది వస్తుంది. మీరు ఇలా రకరకాల ప్యాటర్న్స్ పెట్టుకొని అందులోనే చిన్నవి, మిడిల్వి, పెద్దవి వేసుకోవచ్చండి.
మీరు డబల్ థ్రెడ్ కూడా పెట్టచ్చు దీనికి, ఈ సూదికే. మీరు ఈ వీడియో అంతా చూసినట్లయితే చాలా వివరంగా మీరు ఈ స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవచ్చు. ఇలా 2 కుట్లు పడిన తర్వాత మనం ఈ దారాన్ని కట్ చేసుకుంటే అక్కడ చక్కగా లాక్ అవుతుందండి. లాస్ట్లో మీకు హ్యాండిల్ కూడా చూపిస్తాను, ఇంకొకసారి చూడండి. ఇది మనకి సన్ డిజైన్లో వచ్చింది చూడండి. కుట్టడం అయింది కదా. ఇప్పుడు ఈ హ్యాండిల్ని ఇలా జస్ట్ మనం పైకి లేపుకుందాం, చూపిస్తాను చూడండి. ఇలా లేపి 2 కుట్లు వేసుకుంటే లాక్ అయిపోతుంది కుట్టు అనేది. ఇప్పుడు మనం బయటికి తీసుకోవచ్చు. ఇలా బయటికి తీసుకున్నప్పుడు కూడా మనం చేతి వీలు ఉంటుంది కదండి, అది ఒకసారి లూజ్ చేసుకొని అటు ఇటు తిప్పితే మనకి ఈ క్లాత్ అనేది బయటకు వస్తుందండి. చూడండి ఈ డిజైన్ అయితే బాగుంది కదా. ఇప్పుడు ఇది అలాగే ఉంచేసుకుందామండి. ఈ సెలెక్టర్ వచ్చేసి ఈ పెట్టుకున్నాను, ఇది కూడా ఎస్ఎస్లో పెట్టానండి లెంత్ వచ్చేసి. ఇప్పుడు నేను డబుల్ కలర్ వేస్తున్నాను, అంటే మిక్సింగ్ కలర్ ఉంటుంది కదా, అది వేసాను. అలా మీరు రకరకాలుగా వేసుకోవచ్చు. ఒక లైన్ వేసినప్పుడు మీకు సరిగ్గా ఒకవేళ రాకపోతే కనుక దాన్ని అలా ఫాలో అవుతూ వెళ్ళండి. ఇంకొక డబల్ లైన్ వేసినప్పుడు ఆ డిజైన్ అనేది మనకు కనబడుతుంది. అలా అప్పుడప్పుడు మాత్రమే జరుగుతుంది. ఫ్రెండ్స్ చూడండి డబుల్ కలర్లో అదిరిపోయింది కదా. ఇక్కడ చిన్న సైజు పెట్టానండి, చిన్న ఫ్లవర్స్ వస్తాయి ఇవి. ఇవి మీరు పిల్లో కవర్స్ మీద అది వేసుకోవచ్చండి, అలాగే చిన్నపిల్లల గౌన్ల మీద వేసుకోవచ్చు, ఫ్రాక్స్ మీద. ఇందులో మీరు ఏ డిజైన్ అయినా మీకు అలాంటి వాటి మీద వేసుకోవచ్చండి. మళ్ళీ పర్సులు అవి కుట్టుకుంటాం కదా, వాటి మీద డిజైన్ వేసుకోవచ్చు. నెంబర్ 10 వచ్చేసండి, మీరు సిల్క్ దారాలు వేసుకుంటే కనుక అవి చాలా ఫ్రెష్గా ఉండాలండి. అంటే పాత దారాలు అయితే వేయకూడదు, దారం అనేది తెగిపోతుంది.
కొత్త దారాలు వేసుకుంటే చక్కగా తెక్కకుండా బాగా వస్తాయండి. ఫ్రెండ్స్, మీరు ఈ 10 పాయింట్లు చూసుకుంటే చక్కగా మీరు ఈ ఫ్లవర్ స్టిచ్ ఫుట్ తోటి మీరు చక్కగా ఫ్లవర్స్ వేసుకోవచ్చండి. చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుసుకుందాం.